హౌ టు ట్రైన్ యూర్ డ్రాగన్ బేసిక్గా ఈ మూవీ బేస్ 2010లో స్టార్ట్ అయింది. అంటే హౌ టు ట్రైన్ యూర్ డ్రాగన్ ఫస్ట్ పార్ట్ అప్పుడు రిలీజ్ అయింది. అలా 3 పార్ట్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ 3 పార్ట్స్ కూడా కంప్లీట్గా యానిమేషన్లోనే ఉంటాయి. అయితే ఇప్పుడు అదే మూవీని మిక్స్ ఆఫ్ సీజీఏలో తీశారు, ఇవాళ రిలీజ్ చేశారు. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది అని చూసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, నా రివ్యూస్ని ఇంకా చూడాలి అనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మావా. ఇంకా రివ్యూలోకి వెళ్తే వైకింగ్స్ తెగ వాళ్ళకి వాళ్ళ విలేజ్కి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసే డ్రాగన్స్ అంటే కోపం. సో వాటిని చంపాలి అని ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఎన్ని డ్రాగన్స్ని చంపేస్తే అంత ఫేమస్ ఉంది. అయితే ఇక్కడ కింగ్ కొడుకైన హికప్కి మాత్రం ఈ ఫైట్స్ ఏం రావు అండ్ కొంచెం వీక్గా ఉంటాడు అందరిలో. అలాంటి హికప్ నైట్ ఫ్యూరీ లాంటి బెస్ట్ డ్రాగన్ని ఎలా కంట్రోల్ చేశాడు, ఏం జరిగింది అనేది మిగతా కథ. హౌ టు ట్రైన్ యూర్ డ్రాగన్ ఎన్ని పార్ట్స్ వచ్చినా అందులో మెయిన్ హీరో మాత్రం ఎప్పుడూ టూత్లెస్సే. అదే మన నైట్ ఫ్యూరీ. టూత్లెస్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి, చాలా కనెక్ట్ అవుతాం టూత్లెస్కి. మన ఇంట్లో ఉండే పెట్స్ ఎలా అయితే నాటకాలు పడతాయో ఇది అంతకన్నా ఎక్కువే చేస్తుంది. దాని ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ రీచ్ అవుతాయి మనకి. యానిమేషన్లో ఏదైతే చూసామో ఎగ్జాక్ట్ అది ఇప్పుడు తీశారు. నథింగ్ మోర్ నథింగ్ లెస్. ఎమోషన్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా కనెక్ట్ అయింది. కిడ్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ మూవీతో. టూత్లెస్కి అందరూ కనెక్ట్ అవుతారు అనుకోండి, అది యూనివర్సల్ క్యూట్నెస్. బ్యాలెన్స్ 2 మూవీస్ కూడా తీస్తారేమో చూడాలి ఇంకా. అయితే యానిమేటెడ్ మూవీ చూసి ఉండొచ్చు, కానీ స్మాల్ స్క్రీన్లో కాకుండా బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ బాగుంది. చూసిన సినిమానైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్, సెకండ్ హాఫ్ అంతా స్టోరీలోకి వెళ్తుంది. నాకు అఫ్కోర్స్ సినిమా నచ్చింది. మీకు ఈ జానర్ ఇష్టం ఉంటే లేదా టూత్లెస్కి ఫ్యాన్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. టూత్లెస్ చేసే కథలు మళ్ళీ నచ్చుతాయి మనకి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.